ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అందరి కళ్ళకి పసుపు రాయు అని సుమిత్ర అంటుంది. మమ్మీ నేనా? నువ్వే వినబడట్లేదా? చూడొచ్చిందా? లేదంటే నీకు ఇంకొకసారి గట్టిగా చెప్పాలా అని వెనకాలనే ఇక పారిజాతం జోష్నకి సాగి చేస్తుంది. ఇక జోష్న తప్పేది లేదనుకుంటా, నా కర్మ అని చెప్పేసి ఇక కాంచన కాళ్ళకి అలాగే కావేరి కాళ్ళకి పసుపు రాస్తుంది. మరి దీప స్వప్న కాళ్ళకి ఎవరు రాస్తారు? మమ్మీ పని మనిషి కాళ్ళకి నేను పసుపు రాయాలా? జోష్న, దీప పని మనిషి కాదు, ఈ ఇంటికి వచ్చిన ముత్తైదువు, అలాగే ఈ ఇంటి ఆడబిడ్డ. మర్చిపోయావా? మమ్మీ నోరు మూసుకొని చేస్తావా, లేదంటే రెండు చెంప మీద వేయమంటావా? రాస్తానులే అని చెప్పేసి దీప కాళ్ళు పట్టుకొని పసుపు రాస్తూ ఉంటుంది. ఇక స్వప్న, వదినా ఇదేనేమో చేసిన దానికి ప్రాయశ్చితం అనుభవించడం అంటే. చూసావా జోష్న ఎలాంటి పరిస్థితికి వచ్చిందో అని వెనకాలనే ఇక పారిజాతం, ఏంటే నా మనవరాలు నీ వదిన కాలు పట్టుకున్నంత మాత్రాన నా మనవరాలు తప్పు చేసినట్టు కాదు, నీ వదిన కాలు పట్టుకొని క్షమాభిక్ష అడిగినట్టు కాదు. చూడు నానమ్మ, నువ్వు ఎంత జోష్నని వెనకేసుకు రావాలనుకున్నా జోష్నకి తగిన శాస్త్రి జరిగింది అని అంటూ ఉంటే ఇక కార్తీక్, అవును స్వప్న, చాలా కరెక్ట్గా చెప్పావు జోష్న, ఇదే నీకు కరెక్ట్ పొజిషన్ అని అంటాడు. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక పారిజాతం, మనకి చాలా అవమానం జరిగిందే, మీ అమ్మ అందరి కాళ్ళు పట్టుకొని నీకు క్షమాపణ చెప్పేలా చేసింది. అవును క్రాని, బావ దీప అందరి ముందు నన్ను ఇంత ఇన్సల్ట్ చేశారు. దీనంతటికే కారణం తాత. తాతే కనుక వాళ్ళకి సారీ చెప్పమనకపోతే ఈరోజు నాకు ఇంత ఇన్సల్ట్ జరిగేది కాదు. వాళ్ళు ఈ ఫంక్షన్కి రావటం వల్ల ఇదంతా జరిగింది. అవునే, ఇంత చేసిన వాళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ హోమాన్ని ఆపి మనమేంటో వాళ్ళకి తెలిసేలా చేయాలి. చేస్తాను గ్రాని. ఈ హోమం ఎవరి వల్ల ఆగిపోతుందో వాళ్ళతోనే హోమాన్ని ఆపేలా చేస్తాను. అప్పుడు నేనంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి జోష్న అయితే ఇక కోపంగా లోపలికి వెళ్తుంది. దీని ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో చేసేలాగే ఉంది. దీన్ని ఒక కంట కనిపెట్టాలి అని పారిజాతం కూడా వెనకాలే లోపలికి వెళ్తుంది. ఇంకా ఒక పక్కన హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు దీప దగ్గరుండి చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి అక్కడే ఉన్న కాంచన, నాన్న నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అమ్మ కాంచన, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి, ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి ఇక గోడ మీద ఉన్న దశరథ తల్లి ఫోటోని తీసుకొని వస్తాడు. ఇక శివనారాయణ ఆ ఫోటోని తీసుకొచ్చి అక్కడే ఉన్న హోమం దగ్గర పెడతాడు. ఇక అక్కడున్న అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక దీప మనసులో నానమ్మ ఫోటోని తాత ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి జ్యోత్స్న, తాత ఇప్పుడు నానమ్మ ఫోటోని నువ్వు పూజలో ఎందుకు పెట్టావు? గురువుగారు చెప్పారు ఈ ఫోటోని హోమంలో ఉంచాలి అని, అందుకే తీసుకొచ్చాను అని అంటాడు. ఇక కాంచన, నాన్న నువ్వు చాలా మంచి పని చేశావు. అమ్మ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది కూడా అమ్మ గురించే. కాంచన, నేను కూడా జోష్న గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి మీకేం కలొచ్చింది? అక్క అక్క ఫోటో తీసుకొచ్చారు అని పారిచేతం అంటుంది. ఇక కాంచన, నాన్న అమ్మ మళ్ళీ వస్తున్నానని నాకు చెప్పింది నాన్న. అమ్మ కాంచన, నాకు కూడా జోష్న అలాగే చెప్పిందమ్మా. నాకెందుకనో జోష్న తిరిగి ఈ ప్రపంచంలోకి రాబోతుందనిపిస్తుంది. అవును నాన్న, అమ్మ మళ్ళీ వస్తున్నానని నాతో చెప్పింది. ఖచ్చితంగా ఈ ఇంట్లో అమ్మ అడుగు పెడుతుంది నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేముంది, నాకు తెలిసి ఖచ్చితంగా దీపక పుట్టబోయే కూతురే అయ్యుంటుంది అని చెప్పేసి అనసూయ అంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జోష్న అయితే, అనసూయ నీకేమైనా పిచ్చి పట్టిందా? తను మా నానమ్మ. అలాంటప్పుడు ఈ ఇంటి పని మనిషి కడుపులో మా నాన్నమ్మ ఎందుకు పుడుతుంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? ఏయ్ జోష్న, వయసుకు కూడా గౌరవం ఇవ్వా? ఇంకొకసారి ఒక్క మాట నువ్వు తప్పుగా మాట్లాడినా చంప పగలు పడుతుంది. చూడు, కార్తీక్ కూడా మా అమ్మకి మనవడే. అలాంటప్పుడు వాడికి మా అమ్మ పుట్టడంలో తప్పేముంది అని అంటుంది. ఇక అక్కడున్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం, చూడు కాంచన, నువ్వు విన్నన్నా సరే ఈ ఇంటి వారసురాలు మాత్రమే అక్క పుడుతుంది. మన జోష్నకి పెళ్ళవుతుంది. త్వరలోనే మన జోష్నకి అక్క పుడుతుంది. అదే నీకు కల రూపంలో ఈయన కల రూపంలో వచ్చింది అంతే అని వెనకాలనే ఇక గురువుగారు అప్పుడే అక్కడికి వస్తారు. సరే సరే గురువుగారు వస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని శివనారాయణ అంటాడు. అయ్యా, హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు గురువుగారు. అన్ని ఏర్పాట్లు చేశాము, ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే చెప్పండి. అయ్యా, ఇక హోమంలో
దశరథ అలాగే సుమిత్రను కూర్చోండి అని వెనకాలనే దశరథ సుమిత్ర హోమంలో కూర్చుంటారు. ఇక దీప కార్తీక్ అలాగే అందరూ కూడా హోమం జరుగుతూ ఉంటే అక్కడే నుంచుని ఉంటారు. ఇక ఇంటిలోకి కాశీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక కార్తీక్, కాశీ ఫోన్ ఎవరికి చేస్తున్నావు? బావా, నాన్న ఇంకా రాలేదు, రావడానికి టైం పట్టిందేమో అడుగుదామని ఫోన్ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు, కాశీ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేసాను నేను అని అంటాడు. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా హోమానికి ముందే వచ్చి చాలా మంచి పని చేస్తా దాసు, ఈ కుటుంబంతో ఉన్న రక్త సంబంధికులందరూ హోమానికి రావాలని గురువుగారు చెప్పారు, నువ్వు రాలేదని కంగారు పడ్డాను, సమయానికి వచ్చావు అని వెనకాలనే ఇక దాసు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇంతలోకి జోష్న దాసు వైపు చూస్తూ, గ్రాని కొడుకుని ఒక కంట కనిపెట్టాలి, దీప గురించి ఎవరి దగ్గరైనా నోరు జారుతాడేమో చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిచేతం ఇది దాసును చూసినప్పుడల్లా కంగారు పడుతుంది, దాసుకి దీనికి మధ్య ఏదో జరుగుతుంది, అదేంటో తెలియట్లేదు, కానీ ఈరోజు అదేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన హోమం జరుగుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే శివనారాయణ దగ్గుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న జోష్న, తాత ఏంటి దగ్గుతున్నావు, నీకు ఈ హోమం వల్ల ఇబ్బందిగా ఉందేమో, నువ్వు కాసేపు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో తాత, వెళ్ళు అని వెనకాలనే ఇక శివనారాయణ, సరే నేను రూమ్లోకి వెళ్తాను అంటూ రూమ్లోకి వెళ్తాడు. ఇక జోష్న నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అక్కడే ఉన్న అందరూ కూడా కూర్చుని ఉంటారు. ఇక ఇంతలోకి శివనారాయణ రూమ్లోకి వెళ్తాడు. శివనారాయణ రూమ్లోకి వెళ్ళగానే రూమ్ అంతా కూడా చాలా పొగతో ఉంటుంది. ఇదేంటి రూమ్ అంతా ఎంత పొగుంది, రూమ్ డోర్ ఎవరైనా ఓపెన్ చేసి వదిలేశారా అని చెప్పేసి శివనారాయణ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్న వెనక నుంచి వచ్చి డోర్ని క్లోజ్ చేసేసింది. ఇక అలాగే లాక్ కూడా చేసేస్తుంది. శివనారాయణ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి ఇక ఆ పొగలో ఇరుక్కుపోతాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరినీ పిలవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఇక జోష్న, తాత ఈ హోమం జరిగితే ఈ కుటుంబం క్షేమంగా ఉంటుందని నువ్వన్నావు, కానీ ఈ హోమం వల్ల నీ ప్రాణాలే పోతాయి, అప్పుడు కానీ ఈ ఇంటికి పట్టిన శని దీపాన్ని అందరూ అనుకోరు, దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఇక సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలోకి పారిచేతం, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, కానీ ఫోన్ వస్తే పక్కకి వెళ్ళాను, ఆయన నీ పని నా నేనేం చేస్తున్నానో కనిపెట్టడమేనా, ఈ హోమం ఆపుతానని ఏదో చెప్పావు కదే, ఇంకా ఏమీ చేయలేదేంటి, అది అడుగుదామని నేను అడుగుతున్నాను, గ్రాని ప్లాన్లు నా దగ్గర రెడీగా లేవు, జరిగాక ఏదో ఒకటి చూసి ఇంప్లిమెంట్ చేయడమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే ఇక దీప అందరికీ కూడా జ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఇంతలోకి దీప, తాతయ్య గారికి కూడా జ్యూస్ ఇస్తాను అని అంటూ ఉంటే ఇంతలోకి జోష్న, తాతయ్య ఇప్పుడు జ్యూస్ తాగలే దీప, ఇవ్వ మాకు అని వెనకాలనే ఇక కార్తీక్, జోష్న అలాగే మాట్లాడుతుందిలే కానీ దీప, నువ్వు ముందు వెళ్ళి తాతకి జ్యూస్ ఇవ్వు అని వెనకాలనే ఇక దీప తాత గది దగ్గరికి వెళ్తుంది. ఇక జోష్న, ఈ దీప నా ప్లాన్ అంతా నాశనం చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి దీప, తాతయ్య గారు అని రూమ్ డోర్ బయట కొడుతూ ఉంటుంది. ఇంతలోకి లోపల ఉన్న శివనారాయణ అస్వస్థతకి గురవుతాడు. ఇక దీప, ఇదేంటి తాతయ్య గారు రూము ఎంత ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక అక్కడే ఉన్న విండోలోంచి పొగ రావడం చూస్తుంది. ఇదేంటి లోపల నుంచి పొగుస్తుంది అని చెప్పేసి, బావా తాత రూమ్లోంచి పొగుస్తుంది, ఎంత పిలిచినా తాతయ్య గారు పలకట్లేదు అని వెనగాలనే తాత అంటూ కార్తీక్ ఇక కీస్ కోసం వెతికి ఎలాగోలాగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన శివనారాయణ చూసి ఇక శివనారాయణకి ఎలాగోలాగా ట్రీట్మెంట్ చేస్తాడు కార్తీక్. ఇక శివనారాయణ నార్మల్ పరిస్థితికి రాగాలనే అక్కడ ఉన్న అందరూ కూడా, మావయ్య గారు, నాన్న నీకేం కాలేదు కదా, నాకేం కాలేదు సుమిత్ర, మీరు హోమాన్ని పూర్తి చేయండి అని వెనకాలనే ఇక గురువు గారు, చెప్పాను కదా ఈ ఇంట్లో ఒక ప్రమాదం జరగబోతుందని, ఆ ప్రమాదం ఈ రకంగా హెచ్చరించింది అని వెనకాలనే ఇంతలోకి దీప, తాతయ్య గారు మీకేం కాలేదు కదా, దీప సమయానికి రాకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలే పోయేవి అని వెనకాలనే అక్కడే ఉన్న కార్తీక్, ఎంతైనా దీప ఈ ఇంటి వారసురాలు కదా తాత, అందుకే నీ ప్రాణాన్ని కాపాడింది అని అనుకుంటాడు. ఇక ఇంతలోకి హోమం పూర్తయింది. ఇంటి వారసురాలు వచ్చి హోమగుండంలో ఇది వేస్తే ఈ పూజ పూర్తయినట్టే అని వెనకాలనే, జోష్న రా ఇటు అని దశరథ సుమిత్ర పిలుస్తారు. ఇక అక్కడే ఉన్న దీప అలాగే కార్తీక్ చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్, మరదల ఈ హోమం పూర్తవ్వాలంటే వారసురాలు ఈ హోమంలో ఇది వేయాలి, జోష్న వారసురాలు కాదు, కాబట్టి నువ్వు మాత్రమే ఇది వేయాలి, లేకపోతే హోమం పరిపూర్ణమైనట్టు కాదు, ఎలాగైనా నువ్వు జోష్న చేతిలో తీసుకొని నువ్వే వేయాలి, ఎలా కుదురుతుంది బావా, అదే నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దాం, ఏదైతే అదైంది, జోష్న నాతో గొడవ పడినా పర్వాలేదు, కానీ జోష్న ఇది వేయకుండా నేను ఆపాలి అని చెప్పేసి దీప ఇక కావాలని జోష్నకి అడ్డుగా వెళ్ళి జోష్న చేతిలోంచిది
తన చేతిలో పడేలాగా చేసి ఇక హోమంలో వేసేస్తుంది. అది చూసి పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న జోష్న, ఎంత ధైర్యం ఉంటే నేను వేయాల్సింది నువ్వు వేస్తావా నిన్ను అంటూ దీపం మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా కార్తీక్, జోష్న బావా, ఈ విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా నేను దీపని మాత్రం వదిలిపెట్టను. అవును, దీన్ని వదిలిపెట్టకూడదు. ఇది తక్కువది కాదు. జోష్న జీవితాన్ని లాక్కుంది. సరిపోనట్టు ఇప్పుడు ఇంటి వారసురాలను అయిపోదాం అనుకుంటుందేమో. వారసురాలు చేయాల్సినది ఇది చేయడం ఏంటి అని పారిజాతం అంటుంది. ఇక దశరథ సుమిత్ర, అమ్మ దీప, ఏం జరిగింది? అది డాడీ, నువ్వింకా దీపని అమాయకుల్లాగా అడుగుతావేంటి? కావాలని దీప ఇలా చేసింది. ఈ ఇంటికి నరిష్టం జరగాలనే హోమంలో నేను వేయాల్సింది తను వేసింది. మీకు ఇంకా అర్థం కావట్లేదా? దీప ఇంటికి మంచి చేసేస్తుంది అన్నారు కదా. ఈ దీపే ఈ ఇంటికి చెడు చేయాలని కంకణం కట్టుకుంది. దీప, ఎందుకు ఇలా చేసావు అని సుమిత్ర అంటుంది. ఇక శివనారాయణ, నేను ఇంత చేసింది ఈ హోమం పరిపూర్ణం చేయడం కోసం, కానీ ఇలా చేసావేంటమ్మా అని అంటూ ఉంటే ఇక జోష్న, ఈ మనిషి ఇలా అడిగితే ఎందుకు చెప్తుంది డాడీ? ఈ మనిషికి ఎంతసేపు ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ముఖ్యం. దానికి బావ సపోర్టు. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా దీప? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చెప్పు జోష్న. ఏయ్, ఇంకా మంచిదల్లా నటించు మాకు. నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాంటివే జరుగుతాయి. చూసావుగా మా తాత ఎలా అయ్యాడో? అయినా మా తాత అలా అవడానికి కారణం నువ్వేనేమో నా డౌటు. ఇప్పుడు హోమంలో కూడా ఇలాగే చేశావు. అవునే, ఈ దీపే ఇదంతా చేసుంటుంది. అమ్మా, ఆపుదావా అని దాసు అంటాడు. ఒరే దాసు, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. అమాయకుడిని నేను కాదమ్మా, నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అమాయకులు చేయాలని చూస్తుంది జోష్న. మీ ఇద్దరికన్నా నేనేమి అమాయకుడిని కాదులే. బాబాయ్, నీకేం తెలీదు. ఏంటి తెలీదు? దీప చేసిన దాంట్లో తప్పేముంది? నీ చేయి జారి కింద పడిపోతున్న దాన్ని దీప అడ్డుకొని హోమంలో వేసింది. తప్పేముంది? అది కాదురా దాసు. అమ్మా, హక్కు లేదు అని జోష్న అంటుంది. దీపకు మాత్రమే హక్కు ఉంది. అవును, వారసురాలు చేయాల్సిన పనే చేసింది కదా దీప. ఈ ఇంటి వారసురాలు దీపే కదా అని అంటాడు. అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న అయితే ఇదేంటి, ఈ దాస్ ఇంత పనిచేశాడు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, మావయ్య, ఒరే కార్తీక్, నిజాన్ని నేను ఇంకా దాచిపెట్టలేను. శివనారాయణ గారి ముందు ఇప్పుడే నిజాన్ని బయటపెడతాను. సార్, మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ మనవరాలు కాదు. జోష్న నా కన్న కూతురు, పారిజాతం మనవరాలు. దీపే మీ ఇంటి వారసురాలు, సుమిత్ర అన్నయ్య దశరథ వదిన కూతురు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అందరి కళ్ళకి పసుపు రాయి.